అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 18వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పరచుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. మొదలుపెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారం ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో మృదు సంభాషణ అవసరం. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వ్యాపార రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి జాగ్రత్త వహిస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగనం, దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తొలగడం, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగనం, చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరడం, నూతన భూములను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అదేవిధంగా ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని ఏర్పరుస్తుంది.
సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగిన అనారోగ్య సమస్యలు తొలగిన శుభ ఫలితాలు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయంలో శుభ ఫలితాలు ఏర్పడిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన మనోబలంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.